అల్లరి సృష్టించడం, జనాన్ని పోగేయటం, రోడ్డు బందోబస్తు కంట్రోల్ లేకుండా చేయటం, ట్రాఫిక్ జామ్ చేయడం నీ లక్షణం. ముఖ్యమంత్రిగా చెట్లు నరికించావు, పరదాలు కట్టించుకున్నావు. ఇప్పుడు అదే పరిస్థితి. జనంలో వచ్చే దన్ను లేదు. నువ్వు రావాలంటే కొన్ని వందల మందిలో వేల మందిలో పోగేస్తే కానీ బయటకు రాలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. వాళ్ళ ప్రజల మధ్య తిరుగుతున్నాడు చంద్రబాబు. మొండు టెండర్లో జనంలో తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసం వెళ్ళినప్పుడల్లా నిధుల కోసం వెళ్తున్నారు. నువ్వు వెళ్ళిన దేనికోసం? బెయిల్ కోసం. కేంద్రం చుట్టూ బెయిల్ కోసం, శిక్షణ నుంచి బయటపడడం కోసం, బాబాయ్ హెచ్ కేసు నుంచి బయటపడడం కోసం, ఈడీ కేసు నుంచి బయటపడడం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగావే కానీ రాష్ట్రానికి నువ్వు సాధించింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఈ వందే మాతరం ఈ తోకలో నేను ఒకటే చెబుతున్నా, ఏం సాధించారో చెప్పమనండి. వై ఆల్ స్కీమ్స్ ఫెయిల్. ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేసి, దోపిడీ చేసి ఇవాడు విచారణ చేయకూడదు. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి పాములు. పుట్టల నుంచి బయటకు వచ్చిన పాములు వచ్చినట్టు వస్తున్నాయి వాళ్ళని చేసిన నేరాలన్నీ. నేరాలు ఘోరాలు ఇన్ని అన్నీ కావు. బూతుల పంచాంగం ఏదది? మీకు లింక్ పెట్టానండి, అది ఓపెన్ చేస్తే మైక్లు ఉన్నాయి. కొంచెం పై పట్టుకోండి. వాల్యూమ్
ఫస్ట్ నుంచి పెట్టు. ఇది వేలు డైరెక్ట్ వస్తుంది. అది ఆపే ఫస్ట్ నుంచి పెట్టండి. ఫస్ట్ నుంచి పెట్టు. ఏమన్నాడు? అనేసి అనలేదు అన్నాడు. ఏం మాట్లాడాడు? అనేసి అనలేదు అన్నాడు. ఏం మాట్లాడాడు? కులాల గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కమలాపడ గారు చెప్పాడు. కానీ మేమేమైనా మాట్లాడామా? ఏ కులాన్ని ఎత్తామా? ఎవరైనా ఎత్తారా? తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా? పవన్ కళ్యాణ్ ఎంత ఇమిడియేట్ చేసినా ఆయన మాట్లాడలేదు. నీ కడుపు మంట దుగ్ధ మీకు. ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మన అధికారంలోకి రాలేము. బూతుల పంచాంగం అధికారంలో ఉన్నప్పుడు బూతుల పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతుల పంచాంగమే. హత్యా రాజకీయాలకు మారిపోయి కోడికత్తి డ్రామా ఏమైంది? ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకి వెళ్ళడం లేదు? ప్యాలెస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పేవి. ఓపిక తీరిక లేక నీ నగ్న రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతావు. నీ సొంత బాబాయ్ హత్య కేసును మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం మాట్లాడుతుంది రోజా? ఏం మాట్లాడుతుంది పేరు నాని? ఏం మాట్లాడుతుంది జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్ట్లో దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విచారణ జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడ్ అంటే వీడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు. ఇక ఉన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలని ఆలోచనలో ఆయన ఉన్నాడు. వైఎస్ఆర్ పట్నం ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు బలైపోయారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే. ఎక్కడ దొరుకుతుందా, ఏం దొరుకుతుందా దాన్ని రాజకీయ కోణంలో చూడటమే. ఎప్పుడైనా సాయం చేశాడే? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చాయి, అగ్నిమాలు, ఎవరికైనా రూపాయి ఇన్ని లక్షల కోట్లు సంపాదించాడు కదా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల ద్వారా. ఎవరికైనా రూపాయి సందాయటం చూసారా? రూపాయి సాయం చేయడం చూసారా? ఏ జిల్లాలో, రాష్ట్రంలో ఆఖరి పురివెందులైన ఒక సాయం చేశాడా? మేము చేస్తున్నాం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు బాధితులను ఆదుకుంటా ఉన్నాడు, భారీ ఎత్తున సాయం చేస్తా ఉన్నాడు. నువ్వు చేశావా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది, నువ్వు చేశారా? జేబులు నింపుకోవడమే మీ లక్ష్యం. అప్పుడే జనం మర్చిపోయారు. 2020 నెలలకి మర్చిపోయారు. మర్చిపోలే జనం. తగిన విధంగా స్పందిస్తారు. నేను చెప్పేవాడిని, అయ్యా పాపం పండుతూ ఉంది, రాబోయే రోజుల్లో ప్రపంచంలో రాబోతుందని చెప్పాను. ప్రపంచం వచ్చింది, 11 సీట్లకు పరిమితం చేశారు. అందువల్ల మళ్ళీ చెబుతున్నాం నాయకులకి, కులాల పేరుతోటి చూడండి ఏం రాస్తాడు. కులాన్ని తిట్టాడు. నాకు మతి ప్రమించింది. దిగజాడు వ్యాఖ్యలు. ఏంటి దిగజాడు వ్యాఖ్యలు? మీరు రఫరఫ నరికేస్తాము, ఈడ్ చేస్తాము, గొడ్డలు తీసుకొని గొడ్డలు ఫోటోలు వేసి తిరుగుతుంటే హెచ్చరిక చేసాం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. భయం కల్పించి ప్రజల మీద ఎక్కడ ఈ దుర్మార్గం వల్ల వస్తున్న భయం కలుగుతుంది కనుకనే హెచ్చరిక చేస్తా ఉన్నాం. నాకు మతి భ్రమించలా, మీకు మతి భ్రమించింది ఆల్రెడీ. ఏకసారి అయ్యారు, ఒకసారికే మతిపోయింది మీకు. రెండోసారికి వచ్చి ఓపిక లేకుండా పోయింది నాయకులకి. 7 సార్లు గెలిచాను రా పిచ్చేవాడారా. 7 సార్లు గెలిచాయి అందరూ సపోర్ట్. రేపు పొద్దునేంటి సాక్షిలో వేయటం, కాపుల్ని నరికేస్తా అన్నాడు కూర్చేయటం, కాపులందరూ రెచ్చగొట్టడం, ఊళ్ళ మీదకి వెళ్ళి వెళ్ళండి, దాడులు చేయండి,
నిరసన చేయండి, ధర్నాలు చేయండి. ఇది బయట తాడేపల్లి ప్యాలెస్ ప్రస్తుతం దేనికి పరిమితమైందంటే పిచ్చినగర శక్తులు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని అమరావతి బిల్లు పెడితే వ్యతిరేకించిన ఏకైక పార్టీ 11 పార్టీలు, జాతీయ పార్టీలు అన్ని కూడా సపోర్ట్ చేసి అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసి వ్యతిరేకించిన ఏకైక పార్టీ సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈయన విధానాలు ఎలా ఉంటాయో 3 రాజధానులు ముచ్చటైపోయింది. పోలవరాన్ని మంట కలిపారు, పరిశ్రమలు పారిపోయినాయి. ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళకి లెటర్లు రాస్తారు, పారిశ్రామిక లెటర్లు రాస్తారు, మీరు పెట్టుబడి పెట్టవద్దు, మళ్ళీ మేము వస్తే మనకు రద్దు చేస్తాం. ఆయన వస్తే ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ మేము వస్తే రద్దు చేస్తాం, ప్రాజెక్టులన్నీ రద్దు చేస్తాం, జోలిదన్న రద్దు చేస్తాం, స్టీల్ ప్లాంట్లు రద్దు చేస్తాం. మీరే చూస్తున్నారు కదా పాత్రికేయ మిత్రులారా, మీరే చూస్తున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే సపోర్ట్ చేసుకుంటూ గంగవరం పోర్టుని ఆదాయాన్ని కట్టబెట్టిన చరిత్ర ఇది. వాళ్ళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టి లాభాల పాటలు తెచ్చిన చరిత్ర ఎన్డీఏ కూటమిది. బెయిల్ అవుట్ తెప్పించి దాన్ని లైన్లో పెట్టారు. కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుంది, 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం వచ్చింది. దానివల్ల ఆర్సిఎన్ మెట్రల్ కంపెనీ పెడతా ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళకి లెటర్లు రాయటం, రాజధానికి అప్పు ఇవ్వద్దు. రాజధాని ముందు నుంచి చదువుతున్నాం, సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్. అక్కడ ఉన్న రైతులు ఇచ్చిన భూమిలో నుంచే లాభాలు తీసి ఖర్చు పెడుతున్నారు. అక్కడ రేపు బాకీ తీర్చాలని అదే ప్రాసెస్. నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు వస్తూ ఉన్నాయి. మరొకసారి చెబుతున్నాం, సాక్షి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, సాక్షి టీవీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీ గోబెల్స్ తప్పుడు ప్రచారాలతో మత సామరస్యాన్ని, కుల సామరస్యాన్ని రెచ్చగొడదామని చూస్తే మాత్రం మీ పక్కన ఉడకనీయము. నాయకులు కూడా చెబుతున్నాం, మీ తప్పుడు విధానాలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుంది. మేము శాంతియుతంగా ఉన్నాం. మీలాగా ఏ కేసుల్లో కూడా 54 రోజులు జైల్లో పెట్టిన దరిద్రపు చరిత్ర మీది. ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు గారిని రాత్రి ఈడ్చుకెళ్ళిన చరిత్ర మీద ఏమీ లేని కేసులు, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన చరిత్ర మీది. మీ చరిత్ర